జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రంలోని సిరిపురం గార్డెన్లో జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్ల రాజశేఖర్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ గన్పూర్ ఇన్ఛార్జ్ తాటికొండ రాజయ్య, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్ కుమార్లు పాల్గొన్నారు. గులాబీ పార్టీలో 21 సంవత్సరం నిండిన ప్రతి కార్యకర్త కూడా బలంగానే ఉన్నారని అన్నారు. మేము ఎలాంటి తప్పులు చేయలేదు, మోసాలు చేయలేదు, మేము ఎవరికి భయపడేది లేదంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సన్నాహక సమావేశంలో కోరారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసి ఎమ్మెల్యే అనేది చాలా పెద్ద పోస్టు. ఆ ఎమ్మెల్యే పోస్టుని ఇట్లా గిరాటు వేసి మళ్ళా మీ అందరి ఆశీర్వాదాలు రెండోసారి కూడా తీసుకున్నాడు. కాబట్టి రాజీనామాలు, ఉడత ఊపులు, ఈ తారాక్ చప్పులకు మా దగ్గర ఉన్న చిన్న కార్యకర్త స్టేషన్ గన్పూర్లో ఉండే బేసిక్ గా చిన్నగా మామూలుగా పనులను చేసుకుంటూ గులాబీ జెండా మీద అభిమానం ఉన్న కార్యకర్తనే ఈ 24 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఎవరికి భయపడలేదు. అటువంటిది మీ అందరి అభిమానంతో గెలిచిన నేను కానీ వారు కానీ ఎవరికైనా భయపడతాం? లంగ పని చేస్తే దొంగ పని చేస్తే భయపడతాం. లంగ పని చేసింది ఆయనే, అవినీతి కార్యక్రమం చేసింది ఆయనే. గులాబీ జెండా పేరు మీద కారు గుర్తు మీద ఓటేస్తే ఇవాళ మళ్ళా ఒక పదవి కోసం, పైసల కోసం, తన యొక్క కుటుంబం కోసం ఇంతమంది తాకట్టు పెట్టి అలా చేయగా ఆయన భయపడాలి తప్ప మనం భయపడాలి.